ఏపీ ఎన్నికల్లో అధికారం ఆ పార్టీదే, జై కొట్టిన జనం. జాతీయ మీడియా లేటెస్ట్ సర్వే రిపోర్ట్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సమరానికి సన్నద్ధమవుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతో సమర శంఖాన్ని పూరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా విశాఖపట్నం జిల్లా భీమిలి సభలో రణబేరిని మోగించారు. ఇప్పటి వరకు 3 సిద్ధం సభలను నిర్వహించింది వైఎస్ఆర్సీపీ. ఏలూరు జిల్లా దెందులూరు, అనంతపురం జిల్లా రాప్తాడుల్లో లక్షలాది మంది జనం మధ్య జరిగాయి ఈ సభలన్నీ. ఈ నెల 10వ తేదీన బాపట్ల జిల్లాలోని అద్దంకి వద్ద 4వ సభను అంతకు మించి అనే స్థాయిలో నిర్వహించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సన్నాహాలు చేస్తుంది. ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు జట్టుకట్టాయి. తెలుగుదేశం, జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని మరీ ఈ ఎన్నికలను ఎదుర్కొనబోతున్నాయి. జెండా పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తొలిసారిగా ఎన్నికల ప్రచార సభను నిర్వహించాయి. ఏపీలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటున్న పరిస్థితుల్లో ఇదివరకు ఇండియా టీవీ, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్ సంస్థలు తమ అంచనాలను బయటపెట్టిన విషయం తెలిసిందే. అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టాయి. వరుసగా రెండోసారి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంచనా వేశాయి. జీ న్యూస్ మ్యాట్రిజ్ సంస్థ తాజాగా ఒపీనియన్ పోల్ను నివేదికను వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్సభ నియోజకవర్గాల్లో ఈ ఒపీనియన్ పోల్ను నిర్వహించింది ఆ సంస్థ. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై తన అంచనాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని, 377 స్థానాలకు మించి ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేసింది. ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా 94 స్థానాలకే పరిమితం అవుతుంది, లేదా అంతకంటే తక్కువ స్థానాలకే పరిమితమయ్యేదానికి కూడా అవకాశం ఉంది అని స్పష్టం చేసింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా కొనసాగుతుంది. మెజారిటీ లోక్సభ స్థానాల్లో ఆధిపత్యం కనిపించింది. మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 19 చోట్ల విజయబావుట ఎగరవేస్తుంది. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన కూటమి 6 స్థానాలకే పరిమితం అవుతుందని జీ న్యూస్ మ్యాట్రిజ్ సంస్థలు అంచనా వేశాయి. కాంగ్రెస్, బీజేపీ ఖాతా తెరవలేవు. దీన్ని ప్రతిపాదికన తీసుకుంటే అసెంబ్లీ బరిలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయం. మొత్తంగా 133 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘన విజయాన్ని అందుకుంటుంది. వైఎస్ఆర్సీపీకి జనం జైకొట్టారు. సంక్షేమం, అభివృద్ధి వైపే మొగ్గు చూపారని జీ న్యూస్ మ్యాట్రిజ్ సంస్థ పేర్కొంది. ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేక పవనాలు వీచట్లేదని వ్యాఖ్యానించింది. వైఎస్ఆర్సీపీకి 55% మేర ఓట్లు పోలవుతాయని ప్రకటించింది. టీడీపీ, జనసేనకు కేవలం 35% ఓట్లు మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉందని స్పష్టం చేసింది. టీడీపీ, జనసేన కలిసి వచ్చిన అధికార వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని అడ్డుకోలేవని స్పష్టం చేసింది. అయితే దీనిపై విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసిన పార్టీకి ప్రజల పట్టం కట్టబోరని, ఇవన్నీ పెయిడ్ పోల్స్ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు.